హలో ఎవ్రీవన్. ఈ రోజుటి కథ రామ్ అండ్ సారా అండ్ మిస్ అయిన నక్షత్రాల రహస్యం. రామ్ 10 ఏళ్ల అన్నయ్య. బయటికి చాలా ధైర్యవంతుల్లా ఉంటాడు, కానీ చీకటి అంటే చాలా భయం. సారా 8 ఏళ్ల చెల్లెలు, తెలివిగా చాలా ధైర్యంగా ఉంటుంది. సారాకి విచిత్రమైన ఆలోచనలు చేయడం చాలా చాలా ఇష్టం. అయితే ఒకరోజు రాత్రి ఆకాశంలో ఒక్క నక్షత్రం కూడా కనిపించలేదు. రామ్ టెలిస్కోప్తో మరీ చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఓహో, నక్షత్రాలు ఏమైపోయాయి, ఇవన్నీ ఎక్కడికి పోయాయి అన్నాడు రామ్ సారాని చూస్తూ. సారా, అవునన్నయ్య, ఒక్కటి కూడా కనిపించడం లేదు. నాకెందుకో అనుమానం వస్తుంది, నక్షత్రాల్ని ఎవరో దొంగిలించి ఉండొచ్చేమో అని. అప్పుడు రామ్ ఆశ్చర్యంగా, నక్షత్రాలు దొంగిలించగలరా, ఎలా అన్నాడు. బహుశా చీకటి కొండలలో దాసేచి ఉండొచ్చు కదా అంది సారా. సారాకి ఒక మ్యాప్ కూడా కొన్ని వారాల క్రితం దొరికింది. అది నక్షత్రాల రహస్య గుహకి దారి చూపుతుంది. అయితే రామన్నాడు, నువ్వు నిజంగా వెళ్దాం అనుకుంటున్నావా సారా అని. అప్పుడు సారా నవ్వుతూ, నువ్వే కదా నా అన్నయ్యవి, సో నువ్వు నన్ను రక్షించేందుకు నాతో పాటు రా అనింది. అలా వాళ్ళు బయలుదేరి చిన్న వంతెన దాటుతూ చివరికి వాళ్ళు ఒక మాయా గుహని చేరుకున్నారు. కానీ అక్కడ గుహ మొత్తం మెరుస్తూ ఉంది. అక్కడే ఉన్న ఒక ముసలావిడని చూశారు. తనే స్టార్ కీపర్. స్టార్ కీపర్ అనింది, పిల్లలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని. ఆకాశం చాలా అంధకారంగా ఉంది, నక్షత్రాలు తిరిగి పంపమని వచ్చాం అంది సారా. రామ్ నెమ్మదిగా, మాకు నక్షత్రాల కళలు కూడా రావడం ఆగిపోయింది అన్నాడు. స్టార్ కీపర్ చెప్పింది ఇలా, మనుషుల శబ్దం మరియు కాలుష్యం వల్ల నక్షత్రాలు చాలా బాధపడుతున్నాయి, అందుకే వాటిని ఇక్కడ దాచాను అని. సారా, మేం వాటిని కాపాడుతాం నిజంగా అనింది. రామ్ మెల్లగా ధైర్యంగా, అవును, మా ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తాం, నైట్ టైంలో లైట్స్ ఆపమని, ఆకాశాన్ని శుభ్రంగా ఉంచమని అన్నాడు. అప్పుడు ఆమె చిరునవ్వుతో తన దండాన్ని ఎగురవేస్తుంది. నక్షత్రాల గుహలో నుంచి పైకి ఎగిరి ఒక్కొక్కటిగా ఆకాశంలోకి చేరుతాయి. ఆ రాత్రి ఆకాశం మళ్ళీ మెరిసింది. సో పై మేడ మీద పడుకొని నక్షత్రాలను చూస్తూ నవ్వుకున్నారు రామ్ అండ్ సారా. సారా, నువ్వు చాలా ధైర్యం చేశావన్నయ్య అనింది. అప్పుడు రామ్, మరి నేనెవరిని, నీ అన్నయ్యను కదా అని నవ్వుకున్నారు. సో మీకు రామ్ అండ్ సారా కథ నచ్చిందా? సో దెన్ గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ బిగ్ అడ్వెంచర్. Like, subscribe and hit the bell for more interesting stories. Bye bye.